హలో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. మన ఛానల్లో ఇప్పటి వరకు వచ్చేసి 198 వీడియోల దాకా పెట్టడం జరిగింది. ఈ 198 వీడియోల్లో కూడా ఏంటంటే చాలా వరకు నాలెడ్జ్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం పెట్టినటువంటి వీడియోస్. ఇలా 198 వీడియోలు ఉన్నాయి. ఇంకా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన వీడియోలు త్వరలో మేము పెడతాము. మీరు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా షేర్ చేయండి. షేర్ చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సబ్స్క్రైబర్స్ పెరిగితే మనం ఎక్కువ వీడియోలు అనేవి పెట్టగలుగుతాము. అయితే ఈరోజు మనం ఈ సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ సబ్స్క్రైబర్స్లో ఇప్పుడు చాలా వరకు గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వారు, సెలెక్ట్ కాని వారి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సెలెక్ట్ అయిన వారు ఏంటంటే 50 అంటే 1:50 నిష్పత్తిలో ఉన్నారు కాబట్టి, ఒక్కో పోస్ట్కి 50 మంది ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది. మీకు ముందల 49 మంది ఉన్నారు అన్న ఉద్దేశంతో మీరు చదవండి. మన ఛానల్లో ఉన్నటువంటి 198 వీడియోలు చూడండి. అంతేకాకుండా మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ని చదువుతూ ఉండండి. కరెంట్ అఫైర్స్ని చూసుకుంటూ ఉండండి. తద్వారా మీరు జాబ్ అనేది సాధించగలుగుతారు. నెక్స్ట్ మనకి స్క్రీనింగ్ టెస్ట్లో సెలెక్ట్ అవ్వని వారు, డల్ అవ్వని అవసరం లేదండి. ఏంటంటే మనకి ముందల పంచాయతీ సెక్రటరీ ఒకటి ఉంది. ఆ పంచాయతీ సెక్రటరీకి ప్రిపేర్ అవ్వండి. పంచాయతీ సెక్రటరీలో మనకి స్క్రీనింగ్ టెస్ట్లో మార్కులు వస్తే తర్వాత మెయిన్స్కి వెళ్తే మనం సక్సెస్ అవుతాము. ఏంటంటే గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో సక్సెస్ అవ్వలేదని మీరు ఏమాత్రం కూడా బాధపడొద్దు. అలాగైతే నేను ఈరోజు చూశాను, విజయవాడ స్వాతి పత్రికకి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. ఈరోజు ఈనాడు పేపర్లో చూశాను. ఎవరైనా జాబ్ చేయాలి అనుకుంటే పత్రికలో చూసి వెళ్ళండి. జాబ్ వచ్చేసి 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా ఇలా జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కూడా మా ఛానల్ మీకు అందిస్తుంది. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.